ఉదయ్ కిరణ్ ఉవ్వెత్తున ఎగిసిపడ్డ కిరీటం. ఇండస్ట్రీలోకి వచ్చిన అనతి కాలంలోనే స్టార్ హీరోగా ఎదిగాడు. వరుస హిట్లతో తిరుగులేని ఇమేజ్ సొంతం చేసుకున్నారు. లవర్ బాయ్ గా మెప్పించారు. ఎంతో మంది అమ్మాయిల డ్రీమ్ బాయ్ గా నిలిచారు. కానీ అంతే వేగంగా డౌన్ అయిపోయారు. చివరికి ఫ్యాన్స్ చిత్ర పరిశ్రమను విషాదంలో ముంచేసి వెళ్లిపోయారు. ఆయన సూచన విషయం కూడా తెలిసిందే. అయితే ఉదయ్ కిరణ్ కి సంబంధించి పలు షాకింగ్ విషయాలు బయటపెట్టింది సీనియర్ నటి సుధా. అమ్మ పాత్రలతో మెప్పిస్తున్నారామె. ఇప్పుడు ఆడదా పాడదా కనిపిస్తున్నారు. కానీ 10-15 ముందు ప్రతి సినిమాలో ఆమె ఉండేది. హీరోకి అమ్మగానో హీరోయిన్ కి అమ్మగానో నటించేవారు. అమ్మ పాత్రలతో బాగా ఫేమస్ అయింది సుధా. ఎంతో మంది తారలు ఆమెను నిజంగానే అమ్మ అని పిలుచుకునేంత ఆమె పేరు మార్చుకున్నారు. అయితే ఉదయ్ కిరణ్ ఒక సందర్భంలో తన మోకాళ్ల వద్ద కూర్చొని బోరున విలపించారట. అమ్మ అని పిలవనా అంటూ ఏడ్చేశారట. ఉదయ్ కిరణ్ సూసైడ్ చేసుకోవడాన్ని తలుచుకొని కన్నీళ్లు పెట్టుకున్న ఆమె అతని మరణ వార్త విని నమ్మలేకపోయాను అని తెలిపింది. జీవితంలో చేయడానికి చాలా ఉంది. సినిమాలు పోయినంత మాత్రాన డౌన్ అయిపోవాల్సిన పని లేదు. ఇది కాకపోతే మరో మూవీ ఏదో ఒకటి ఆడుతుందని, అసలు ఇది కాదంటే వేరే జాబ్ చేసుకోవచ్చు, కానీ ఆత్మహత్య ఎందుకు చేసుకున్నట్టు? ఆ సమయంలో ఉదయ్ కిరణ్ పై చాలా కోపం వచ్చిందని, కనిపిస్తే కొట్టేయాలనిపించిందని కూడా తెలిపింది నటి సుధా. ఒక సందర్భంలో ఉదయ్ కిరణ్ తన వద్ద కన్నీళ్లు పెట్టుకున్నట్టుగా తెలిపింది. మణికొండ వద్ద ఒక మూవీ షూటింగ్ జరుగుతుందని, తాను చలపతిరావు సోఫాలో కూర్చుని ఉన్నాం. అప్పటికే పెళ్లి క్యాన్సిల్ అయింది. అమ్మ చనిపోయింది. చాలా బాధలో ఉన్నారు. తన వద్దకు వచ్చి కింద మోకాలపై కూర్చొని తనను పట్టుకుని మిమ్మల్ని అమ్మ అని పిలవనా అంటూ బోరడ విలిపించారట. ఆ సమయంలో అలా ఏడ్చాడంటే లోపల ఎంత బాధ ఉండి ఉంటుంది, ఎంత స్ట్రగుల్ అయ్యారో అర్థమవుతుంది. ఆ సమయంలో ఎంతో ఆయన చుట్టూ ఎంతో నడుస్తోంది. దీంతో ఆ టైంలో తాను చేసింది కరెక్టేనా అనిపిస్తోంది. తాను పోతే తనతో పాటు అంతా పోతుంది, ఎవరికీ సమాధానం చెప్పాల్సిన పనిలేదు కదా అని ఆలోచించి ఉండొచ్చు అని చెప్పింది నటి సుధా. తన బాగా బాధపడ్డారని, తన మనసు కలిచివేసిన మరణం ఉదయ్ కిరణ్ది అని వెల్లడించింది నటి సుధా. కొన్నేళ్ల క్రితం ఐడ్రీమ్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ విషయం చెప్పింది. ఉదయ్ కిరణ్ చిత్రం సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి నువ్వు నేను మనసంతా నువ్వే కలుసుకోవాలని, శ్రీరామ్, నీ స్నేహం నీకు నేను నాకు నువ్వు, అవును అన్నా కాదన్నా, గుండె జల్లుమంది వంటి సినిమాలతో విజయం అందుకున్నారు. కానీ తర్వాత విజయాలు దక్కలేదు. చిరంజీవి కూతురుతో పెళ్లి క్యాన్సిల్ అయి, లవ్ ఫెయిల్యూర్స్ ఇలా చాలా జరిగాయి.